హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కోర్ట్ అండ్ స్టే నో బడీ మూవీ చూడడం జరిగిందండి నిన్న ప్రీమియర్స్. యాక్చువల్గా నైట్ దాని గురించి ఒకసారి రివ్యూ మాట్లాడుకుందాం. మనందరం ఒకసారి అంటే రీసెంట్గా మనకు ప్రణయ్ అమృత అని ఒక చూసుంటారు మీరు, అంటే వాస్తవ సంఘటనలు. ఆ కేసు తిరుగు కూడా వచ్చింది మనకు 2018లోనే జరిగింది ఆ ఇన్సిడెంట్. దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది, దానికి రేటుగానే ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసరికి ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ ఏం లేదు, సినిమా వచ్చేసరికి ఒక ఇద్దరు టీనేజ్ లవర్స్ ఉంటారు. టీనేజ్ అంటే అమ్మాయికి వచ్చి 17 years, అబ్బాయికి వచ్చి 19 years. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ అమ్మాయి తరపున వాళ్ళు కొద్దిగా సమాజంలో వాళ్ళు కొద్దిగా పలుకుబడి ఉంటుంది సొసైటీలో. వాళ్ళ మామ శివాజీ క్యారెక్టర్. ఇంకా వాళ్ళకి అంటే ఇంకా ఆ అమ్మాయి వచ్చేసరికి కొద్దిగా అబ్బాయి తరపున వాళ్ళ ఫాదర్ వచ్చి వాచ్మ్యాన్. వాళ్ళ పూర్ ఫ్యామిలీ. ఒక వాచ్మ్యాన్ కొడుకు అబ్బాయి టీనేజ్. ఇతను పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటాడు. అతను వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఇది ఆ శివాజీ అనే అతను చిన్న వాళ్ళ ఇంట్లో చిన్న ఆడపిల్లకాలు పుట్టినరోజులప్పుడు బర్త్డే అప్పుడు మనం డ్రెస్సులు వేసుకుంటాం, డ్రెస్సెస్ మంచి మంచి డ్రెస్ అవి కొద్దిగా ఫాల్ట్ అయితేనే వాళ్ళ మీద సీరియస్ అవుతాడు ఇంట్లో వాళ్ళ మీద. అంత సైకోలాగా ప్రవర్తించే వ్యక్తి ఈ పెద్ద అమ్మాయి. వాడిని లవ్ చేసిన వల్ల అతనికి ఏ విధంగా అంటే సైకోలా ప్రవర్తిస్తాడు కొద్దిగా సినిమాలో అతను. దానివల్ల ఈ జంటని ఎలా విడదీసి ఆ అబ్బాయి మీద ఏ విధంగా కేసులు పెట్టి ఇరికిస్తాడు అనేది ఒకసారి సినిమా. ఓవరాల్గా సినిమా వచ్చేసరికి అంటే ఆ అబ్బాయి టీనేజ్ వాచ్మ్యాన్ కొడుకు. ఆఫ్టర్ ఆల్ వాచ్మ్యాన్ కొడుకు అని మనం ఈ సినిమాలో చూపిస్తారు. బట్ ఇతనికి పలుకుపడలేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. అతను పోలీస్ స్టేషన్లో శివాజీ ఇతని మీద పోక్సో వివిధ రకరకాల కేసులతో సెక్షన్లతో సినిమాని ఓవరాల్గా అతన్ని ఇరికిస్తారు. ఆ కేసు వాదించడానికి అసలు ఏ లాయరు ముందుకు రాడు. అతను వస్తాడు, ఇద్దరు వస్తారు, వాళ్ళు కూడా కొనేస్తాడు శివాజీ. ఇంకా ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎవరు బయటికి తీసుకొచ్చేది? అప్పుడు మన హీరో ప్రియదర్శన్ ప్రియదర్శన్ని. ఆ హీరో మాత్రం సాయి కుమార్ దగ్గర ఒక జూనియర్ లాయర్గా ఉంటాడు. అతను ఒక కేసు ఇవ్వాలని అతను అడుగుతాడు ఎవరిని, సాయి కుమార్ని. కానీ అతను ఇంతవరకు ఒక కేసు కూడా అతనికి ఇవ్వడు. ఓన్లీ ఒక జూనియర్ లాయర్గానే పెట్టుకుంటాడు అతని దగ్గర, జూనియర్ కానీ. అతను ఎన్నోసార్లు అడుగుతాడు, నాకు ఒక కేసు ఇవ్వండి, నేను చేసేసుకుంటాను, లైఫ్లో ఒక కేసు అని ఇవ్వండి అని సాయి కుమార్ అడుగుతూ ఉంటాడు ప్రియదర్శన్. కానీ అతనికి ఛాన్స్ అయితే రాదు. ప్లస్ ఈ కుర్రవాడి కేసు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఏరియా వాళ్ళు ఈ ప్రియదర్శన్ని కాంటాక్ట్ అవుతారు. అంటే సాయి కుమార్ కోసం వస్తాడు. అక్కడ అతను అందుబాటులో ఉన్నాడు. ఇతను సాయి కుమార్ అందుబాటులో లేకపోతే అతను జూనియర్ ప్రియదర్శన్ ఇతను అందుబాటులో ఉండి ఇతను ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం చూసి దాన్ని స్టడీ చేసి ఆ కేసుని ఒక ట్యాకప్ చేసి ఆ కుర్రవాడికి తప్పు లేదు అని చెప్పి మొత్తానికి అతన్ని నిర్దోషిగా బయటికి తీసుకొని వచ్చి అతనికి ఉన్న కేసులు లేకుండా మొత్తానికి ఒక ఎమోషనల్ టచ్, ఒక బౌండెడ్ ఒక ఎమోషనల్ అయితే మనం ఫీల్ అవుతాం ఖచ్చితంగా. కొద్దిగా సెన్సిటివ్ ఉన్న కొద్దిగా ఏడుపు కూడా వస్తుంది సినిమాలు కొద్దిగా మనం ఎక్కువ చేసుకుంటే. ఇంకా ఓవరాల్ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే మనకు చట్టాలు మనకు చదువుకుంటాం మనం, కానీ చట్టాలు తెలియదు మనకు. పోక్సో అంటే తెలుసు కదా మనకు, బిలో 18 years లోపల అమ్మాయి మైనర్, వాళ్ళని ఏమన్నా టచ్ చేసినా ఇది చేసినా అది పోక్సో కిందకే పోతుంది. అది ఇప్పుడు నా యూత్ పెద్దవాళ్ళు రకరకాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసే విధంగా కొన్ని చట్టాలు చేశాడు సినిమా. అంటే ఆ విధంగా చూపించడానికి విధానం బాగా చూపించాడు. ఓవరాల్ స్టోరీ అయితే బాగుంది. మనకు ఏదో రీసెంట్గా నాని కూడా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అంట ఈ సినిమాకి. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సినిమా హిట్ అవ్వకపోతే నేను నా వచ్చే సినిమా హిట్ అని ఇంకో సినిమా ఉందంట అది ఎవరు చూడొద్దు అని చెప్పాడంట నాని. సినిమా అయితే ఓవరాల్ బాగుంది. టీనేజ్ లవర్స్ లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ మావయ్య శివాజీ అతనైతే అడ్డం చెప్పి ఇతన్ని కుర్రవాడిని ఇరికిస్తాడు. వీళ్ళకి కుర్రవాడు వాచ్మ్యాన్, వాళ్ళ ఫాదర్ వాచ్మ్యాన్. ఓవరాల్గా సినిమా అయితే ఇతనికి అందరూ బాగా టెర్ఫిక్ పర్ఫార్మెన్స్ చేశారు.
హీరో చిన్న కుర్రవాడు హర్ష రోషన్, యాక్టర్ శ్రీదేవి, శివాజీ సైకో క్యారెక్టర్ మళ్ళీ చేశాడు, సాయి కుమార్ లాయర్ క్యారెక్టర్గా. కానీ అతను జస్ట్ కొంతవరకు పాత్ర, అంతా ప్రియదర్శన్. ఇంకా రోహిణి అమ్మాయికి, ఆ హీరోయిన్ మదర్ క్యారెక్టర్గా చేసింది అమ్మాయికి. ఓవరాల్ వాళ్ళ పరిధిలో వాళ్ళ యాక్టింగ్ అయితే టెరిఫిక్గా చేశారు. గుడ్ మూవీ. సొసైటీకి కొద్దిగా ఇప్పుడున్న సొసైటీలో మనం చట్టాలు, సెక్షన్లు వీటి గురించి తెలుసుకోవాలి. అసలు ప్రాసెస్ ఏంది, తెలియకుండా కొన్ని నేరాలు, కొన్ని తప్పు జరుగుతుంటాయి. ఆ పొరపాట్లు దిద్దుకునే దానికి ఈనాటి మూవీ చాలా ఇంపార్టెంట్. సొసైటీకి డెఫినెట్గా వాచబుల్ ఆన్ ఈ ప్లాట్ఫామ్. యాజ్ మీ ఇష్టం. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఓవరాల్ ఆల్ కాస్టింగ్. మూవీ అయితే బాగుంది. నైస్ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ.